మా ముందున్న జయమ్మ అసలు నోట్లో నాలుక లేదంటారే అలా ఉండేదాన్ని. అలాంటి దాన్ని ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక ఆడపులిలాగా అయిపోయి ఆడసింగం అనమాట. ఏకి పారేస్తా, మళ్ళీ మొహమాట పడిన దానివల్ల లాసా ప్రాఫిటా ఏమి చూడను. ఈ జనరేషన్ వాళ్ళకి ఆడియన్స్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సూక్తులు చెప్పేంత అర్హత నాకు లేదనుకుంటా. అమ్మ గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి, మీలో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. నేను పుట్టేసరికి పాలకు కూడా చాలా కష్టం అయిపోయింది నాకు, పాలు ఇవ్వడానికి కూడా. అమ్మకి అమ్మ దగ్గర పాలు లేక పాలు ఇవ్వడానికి. ఈ అమ్మ మీ అమ్మని బాధపెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఒక భోగి పండుగ రోజు నాకు, ఆ రోజు మాత్రం ఒక్కరోజు మాట్లాడలేదు, కొంచెం కళ్ళనీళ్ళు పెట్టుకుంది అంతే. అమ్మ చేసే వంటలు మీరు యాసిటీస్ ఏమైనా చేస్తారు? నాకు అసలు స్టవ్ అంటించడం రాదు. నిజమమ్మా? 60 సంవత్సరాలు నాకు, నేను ఏనాడు కాఫీ చేసుకోలేదు, టీ చేసుకోలేదు, అన్నం వండుకోలేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. మన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లవ్ యూ అమ్మ ఏదైతే ఉందో, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనల్ని ఒకే రకంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది తల్లి అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఈ స్పెషల్ షోకి స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ఆవిడ మా బుల్లితెర, మా సీరియల్ ఆర్టిస్టులందరికీ కూడా మాకు అమ్మ లాంటి వారు. ఆవిడని చూస్తే మాకు అమ్మ అని పిలవాలనిపిస్తుంది, అలానే పిలుస్తాం. మరెవరో కాదు, జయలలిత గారు. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ నందు, గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం. ముచ్చాల ముగ్గు రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు నేను చూస్తుంటే. అవును. అమ్మ ఏంటి అంటే ఒక టీనేజ్ లో మేము, నా ఫస్ట్ సీరియల్లో ఆవిడ మాకు నానమ్మ అనమాట. మేము సీరియల్ మొత్తం తప్పులు చేస్తూ ఉంటే సీరియల్లో మమ్మల్ని ఎలా అయితే దండించేవారో, ఆఫ్ స్క్రీన్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అలా కాదు, ఇలా ఇలా చేయండి చిన్నపిల్లలు అని చెప్పి చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. ఈ చిన్న విషయం ఈరోజు ఈ షో ద్వారా నేను ఆడియన్స్కి తెలియజేస్తున్నాను. నాకు కూడా గుర్తు చేసావు. అవును అమ్మ. యాక్చువల్గా ఈ షో స్పెషాలిటీ ఏంటి అంటే, మనం తల్లి గురించి మాట్లాడుకోవడానికి వర్డ్స్ అనేవి సరిపోవు. ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పడానికి. తల్లి రుణం తీర్చుకోలేము, తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి తల్లి గురించి మీ భాషలో ఒక వర్డ్, ఒక మీనింగ్ చెప్పమంటే అమ్మ గురించి ఏం చెప్తారు? అమ్మ ఆదిశక్తి, అమ్మ సర్వాంతర్యామి. ఇంకేం చెప్పాలి? అమ్మ ఎవరికైనా అమ్మే. అవును. మిమ్మల్ని చూడగానే కూడా మాకు నిజంగా అమ్మ అని పిలవాలి, లేకపోతే సీనియర్ మేడం అనో లేకపోతే ఆంటీ అనో ఇంకొకటి అలా ఏమన్నా. అలా మేడం ఆంటీ అని పిలిచిన ఒప్పుకోరు. జయమ్మ అని పిలవాలి. జయమ్మ. అందరూ పేరు వస్తుంది, అమ్మ వస్తుంది, జయమ్మ. మన స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీకి మొత్తానికి కూడా మీరు, మాకే కాకుండా అందరికీ కూడా జయమ్మ. సో అది అలా ఫిక్స్ అయిపోయింది ఆ ట్యాగ్ లైన్ మీకు. అమ్మ, మీరు చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరుగుంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల చిన్నప్పుడు అమ్మ చీరలు కట్టుకోవడము, ఫస్ట్ చీర మనం అమ్మదే కట్టుకొని ఉంటాము. సో అమ్మని చూడగానే కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అలా మీ అమ్మని చూడగానే మీకేం గుర్తొస్తుంది? అమ్మ ప్రజెంట్ అయితే లేరు, అమ్మ 99లో పోయారు. చిన్నప్పటి నుంచి అమ్మని సతాయించేదాన్ని నేను. మా అమ్మమ్మ అంటూ ఉండేవారు, నువ్వు కూతురివి కాదే నా బిడ్డకి సవితివి అనేది. ఎందుకంటే మా నాన్నగారి మొదటి భార్య పేరు లలిత, ఆ పేరే నాకు పెట్టారు నేను పుట్టినప్పుడు. సో అలాగే సౌతులం అయిపోయినాం తల్లి కూతుళ్ళ కంటే కూడా. సతాయించేదాన్ని. స్కూల్ నుంచి రాగానే ఆవిడ అప్పుడే పాపం అలసిపోయి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునే టైంలో వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గిల్లేసి గోకేసి నాకు అది కావాలి, రవ్వ లడ్డు కావాలి, మైసూర్ పాకు కావాలి, ఇలాగంతా సతాయించి ఆవిడని లేపి అవన్నీ చేయించి తినేవాళ్ళం. అలాగే అమ్మకి రెస్ట్ లేకుండా చేసేవాళ్ళం. అమ్మ కూడా అలాగే చిన్నపిల్లలాగా ఎప్పుడు నాకు తల్లిలాగా అనిపించలేదు. నేనే బహుశా ఆమెకి తల్లిగా ఉన్నానేమో అని అనిపిస్తుంది నాకు. చంటి బిడ్డలాగానే చూసుకెళ్ళేవాళ్ళం. చాలా ఇన్నోసెంట్. అసలు ఏం చెప్తే అదే. ఆ వంట చేసి పెట్టడము, మమ్మల్ని చూసుకోవడము, మమ్మల్ని ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని చెప్పడం తప్పించి ఆవిడకి ఏం తెలియదు. నేను చెన్నై యాక్ట్రెస్ అయ్యి వెళ్ళిన తర్వాత
నేనేమన్నా కొనుక్కుంటుంటే నాకు అవి కావాలి ఇవి కావాలని చిన్నపిల్లలాగా అడిగేది. నేను చీర కొనుక్కుంటే ఆవిడకి చీర కొని పెట్టాలి, నేను బంగారం కొనుక్కుంటే ఆవిడకి బంగారం కొని పెట్టాలి. అవన్నీ వేసుకొని వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ మరదళ్ళకి అందరికీ చెప్పుకునేది మా పాపాయి కొని పెట్టింది, మా పాపాయి కొని పెట్టింది అనేసి. అవి వేసుకొని నిండు ముత్తైదు అలా కూర్చునేది ఇంట్లో, నట్టింట్లో. అది చాలా ఆనందంగా ఉండేది. అలా ఉంటే చాలా ఆవిడ మహాలక్ష్మిలాగా అనేసి. ఇప్పుడు మా ముందున్న జయమ్మ ఒక మహావృక్షం లాంటి వారు. మరి చిన్నప్పుడు, ఇప్పుడంటే మీరు చాలా డీసెంట్గా మాకు మీరు చెప్పే స్టేజ్లో ఉన్నారు. చిన్నప్పుడు జయమ్మ ఎలా ఉండేవారు? అల్లరి ఎక్కువ చేయడం, అస్సలు అల్లరి తెలియదు. చాలా అమ్మ ఎంత ఇన్నోసెంటో నేను అంత ఇన్నోసెంట్. నేను అమ్మలాగానే ఉంటా, పోలిక. నాన్న కలర్ కానీ అమ్మ పోలిక. ఆవిడలాగానే భయస్తురాలని, నెమ్మదస్తురాలని. ఎవరైనా ఒక నలుగురు హడావిడిగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎవరు బంధువులు వచ్చినా కూడా మాట్లాడేదాన్ని కాదు, నాకు తెలియదు. దీనికి చాలా పొగరు, మీ అమ్మాయి మాట్లాడేదాన్ని. మా అక్కలిద్దరూ చాలా కలివిడిగా ఉండేవారు బంధువులతోటి. నేను మొదటి నుంచి చాలా మొహమాటస్తురాలని, చాలా నెమ్మదస్తురాలని, అసలు నోట్లో నాలుక లేదంటారే అలా ఉండేదాన్ని. అదంతే మిగతా వాళ్ళలాగా కాదని చెప్తూ ఉండేది అమ్మ, నాకు సపోర్ట్ చేస్తూ ఉండేది. అలాంటి దాన్ని ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక ఆడపులిలాగా అయిపోయి అనుభవాలు అవన్నీ పడి ఇలా తయారయ్యాను. ఆడసింగం అనమాట అమ్మ. ఎంత సాఫ్ట్ ఉంటారో, తప్పు జరిగితే అంతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు, ఏకి పారేస్తా. మళ్ళీ మొహమాట పడను, దానివల్ల లాసా ప్రాఫిటా ఏమి చూడను. అమ్మ, ఒక్కసారి మన ఆడియన్స్ అందరి కోసం అమ్మ పేరు, అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ పేరు సుశీలాదేవి. అమ్మ హౌస్ వైఫ్, ఏమి తెలియదు ఆవిడకి, ఏమి చదువుకోలేదు, హౌస్ వైఫ్. నాన్న పేరు బ్రహ్మానందం. ఆయన ఏం చేశారంటే అమ్మ మీద ప్రేమతోటి ఆయన పెన్ నేమ్ వచ్చి శీలానంద్, జర్నలిస్ట్ ఆయన. మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేరు బ్రహ్మానందం. ఆ సుశీలాలో నుంచి శీలా తీసుకుని, ఆయన బ్రహ్మానందంలోంచి ఆనందం తీసుకుని శీలానంద్ అని పెట్టుకున్నారు. అమ్మ పేరు ఆయన పేరు కలిసి వచ్చేలాగా. సుశీల, హౌస్ వైఫ్. అమ్మ చేతిలో చిన్నప్పుడు దెబ్బలు తినకుండా అసలు ఎప్పుడు కొట్టేవారు కాదు. చాలా గారాబం. నేను చిన్నపిల్లని, ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యల తర్వాత నేను చిన్నపిల్లని. అప్పుడు అమ్మ చాలా కష్టాలు పడింది. నాన్నకి వేరే సెకండ్ వైఫ్ ఉండేది, ఆమె దగ్గర ఎక్కువ ఉండేవారు. అమ్మని సరిగా చూసుకునేవారు కాదు, పట్టించుకునేవారు కాదు, ఇంట్లో సరుకులు అవి ఇచ్చేవారు కాదు. నేను పుట్టేసరికి పాలకు కూడా చాలా కష్టం అయిపోయింది నాకు, పాలు ఇవ్వడానికి కూడా. అమ్మకి అమ్మ దగ్గర పాలు లేక పాలు ఇవ్వడానికి ఆ పక్కింట్లోకి ఆ పక్కింట్లోకి వెళ్ళి ఆ పాలు అడుక్కుని వచ్చి నాకు పట్టేది. అలా పెంచింది నన్ను. మీరు ఒక్కరే అమ్మా అమ్మకి? నాకు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యలు. నేను లాస్ట్, ఇక గారాబం. నేను 10 నెలలు ఉన్నానంట కడుపులో. మా అమ్మమ్మ, నీకు పిల్ల పుడుతుందా, దయ్యం పిల్ల పుడుతుందా తెలియడం లేదు, ఏంటి ఇన్ని నెలలు ఇంకా నీకు డెలివరీ కాలేదని అంటూ ఉండేదట. 10 నెలలు నిండిన రోజున పుట్టా నేను. అంత కష్టపడుతూ కూడా ఆవిడ మిమ్మల్ని చాలా గారాబంగా, నాన్న పట్టించుకోవాలి. అప్పుడు నేను చిన్నపిల్లని, పెద్ద అన్నయ్యలు అక్కయ్యలు అంటే ఏదో ఒక సర్దుకుపోతారు. నాకు పాలు కావాలి కదా, మరి నన్ను అట్లాగా అడుక్కుని వచ్చి పాలు పట్టి పెంచింది. సో చిన్నప్పుడే మీరు చాలా కష్టాలు అవన్నీ చిన్నప్పటి నుంచే మీరు, అది నాకు తెలియదు. మా అక్కలు అన్నయ్యలు పెద్ద అయిన తర్వాత చెప్తే గానీ నాకు తెలియదు ఆ సంగతి. మీరు కొంచెం పెద్ద తెలియదు నాకు. ఓకే, మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత అంతా బానే ఉంది. కావాల్సిన బట్ట తిండి అంతా బాగానే పెట్టేవారు నాన్న. కొంచెం మారారు అప్పుడు, బాగానే చూసుకునేవారు. అంటే ఒక్కొక్కళ్ళు ఇంట్లో పుట్టిన తర్వాత లైఫ్లు మారుతూ ఉంటాయి కదా, అలా మీరు పుట్టిన తర్వాత అమ్మ లైఫ్ మారిందని చెప్పుకోవచ్చా? మేబీ అంత ఖచ్చితంగా చెప్పలేను, కానీ బాగానే ఉన్నాము. నాకు 5వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఏమో బాగానే ఉన్నాము. కొంచెం 5 సంవత్సరాలు కష్టపడింది అమ్మ. మన తల్లిదండ్రులు మనల్ని డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి, టీచర్ అవ్వాలి అనుకుంటారు. అలా మీ అమ్మగారు మీరేం అవ్వాలనుకున్నారు? అట్లా ఏం చెప్పలేదమ్మా నా తల్లిదండ్రి. చదవండి, స్కూల్కి వెళ్ళండి, అట్లా చిన్నప్పటి నుంచి బలవంతమే లేదు. ఆ బడిలో వేశారు, మేము చదువుకున్నాము. ఆ డాన్స్ అక్కకి నేర్పుతుంటే నేను ఏడ్చాను, నేను కూడా డాన్స్ నేర్చుకుంటానని. అలాగే నాకు కూడా డాన్స్ నేర్పాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ డాన్స్ చేసుకుంటూ ఆ స్కూల్కి వెళుతూ ఆ కాలేజీ చదువు దాకా ఇదాము. కావలసినది కొనిచ్చేవారు, కావలసిన బట్ట కొనిచ్చేవారు. పండగలప్పుడు ఏదైనా ఇంకొంచెం స్పెషాలిటీ ఉండేది. అంతే తప్పించి నువ్వు ఇలా అవ్వాలి, ఇలా ఉండాలని అమ్మ నాకు ఎప్పుడు గైడెన్స్ ఇవ్వలేదు. మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? అమ్మ అదే చెప్తున్నాను కదా, అమ్మ నా బిడ్డ ఇలా చాలా గొప్ప స్టేటస్లో ఉంది, తను ఏం కొనుక్కుంటే నాకు అవి కొనిస్తోంది, అంతే. అల్ప సంతోషి. పెద్ద నాతోటి షూటింగ్లకు వచ్చేవాళ్ళు కాదు, నాతో ఎవరు వచ్చేవారు కాదు. నా పెళ్లి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగింది. నేను బలవంతాన వచ్చి అక్షంతలు వేసి వెళ్ళండి అంటే వచ్చి అక్షంతలు వేశారు.
మళ్ళీ నేను పెళ్ళిని ఆ సంబంధం నుంచి వచ్చేయడానికి నా కోసం పూజలు చేశారు, తిరిగి వచ్చేయాలి మా అమ్మాయి మా దగ్గరికి రావాలని. అది అమ్మాయి రావాలని స్వార్థమా లేదా సంపాదించే అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందనే భయమా ఎలా గడుస్తుంది అనేది తెలియదు, కానీ చాలా అమాయకురాలు ఆమెను. అసలు నేను ఇంత కూడా తప్పు పట్టను. తల్లే ఈ జన్మ ఇచ్చింది అంతే. అమ్మ మీరు యాక్చువల్లీ నేను మిమ్మల్ని దగ్గరగా చూసినప్పుడు నేను ఒకటి మీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు మీ అన్నయ్య అక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా చాలా వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ దగ్గరే ఉంటారు. మీరు కూడా అమ్మ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఏదైనా యాంటిక్ జ్యువెలరీ కానీ వాచెస్ కానీ వస్తే అరే ఇది ఎక్కడ కొన్నారా మా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టాలి అని అడిగి మరి నన్ను ఒకసారి ఒక వాచ్ కోసమే అడుగుతా. ఇలాగా చక్కగా మోడర్న్ గా కనిపిస్తే అడుగుతా, వాళ్ళకి కూడా కొనివ్వాలి, వాళ్ళు వేసుకుంటే చూడాలి అని ఒక ఆనందం. అంత ప్రేమ ఎలా చూపించగలుగుతారు? ఏం తెలియదు, అలా వచ్చిందంతే. అంతే వాళ్ళు కూడా మీ మీద అంతే ఉంటారు, అభిమానం. అంత ఉంటారా అనేది వాళ్ళ మనసులకు తెలియాలి, నా మనసుకు తెలిసి నేను ఉంటాను. పిల్లలందరూ నా దగ్గరే పెరిగారు. వాళ్ళు ఏదైనా ఫారెన్ వెళ్తాము పై చదువుల కన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు. నేను ఏడ్చేదాన్ని గదిలోకి వెళ్ళిపోయి, అమ్మ పిల్లలు దూరం అయిపోతారు, అక్కడికి వద్దు, ఇక్కడే కళ్ళ ముందు ఉండాలనేసి అలా పెంచా. ఓకే, సో అమ్మని మీ అమ్మని బాధపెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? తెలుసో తెలియకో? ఒక భోగి పండుగ రోజు నాకు చాలా పెద్ద జుట్టు, అందరూ చిన్న జుట్టు ఉంటే చాలా అప్పటికే యంగ్ అయినా కూడా ఇంకా కొంచెం మోడర్న్గా కనిపిస్తావు, యంగ్గా కనిపిస్తావు అంటే అమ్మకి చెప్పకుండా పార్లర్కి వెళ్ళిపోయి అంత జుట్టుని ఇంత జుట్టు చేసుకుని వచ్చేసాను. ఆ రోజు మాత్రం ఒక్కరోజు మాట్లాడలేదు, కొంచెం కళ్ళ నీళ్ళు పెట్టుకుంది అంతే. అమ్మ మిమ్మల్ని మీ హెయిర్ సీక్రెట్ అడగాలమ్మ. జుట్టు టాపిక్ వచ్చింది కాబట్టి మీ హెయిర్ ఎప్పుడు చూసినా లాంగ్గా హెల్దీగా ఒక లక్ష్మీదేవి కూర్చున్నట్టే, ఇలా అంటే ఒక దేవుడు మన ముందు కూర్చున్నట్టే ఉండాలి అనమాట అమ్మ లుక్. సో ఆ హెయిర్ సీక్రెట్ ఒకసారి చెప్పండి. ఏం లేదురా, మెయింటెనెన్స్ ఏం చేయను, స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏం చేయను. ఇది అంతా అమ్మా నాన్నలు ఇచ్చిందే, ఇది భగవంతుడు ఇచ్చిన వరమే, ఏం చేయను. చాలాసార్లు డాక్ కట్లు చేశాను, స్టెప్ కట్లు చేశాను, అయినా అదే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ముందరంతా పలచబడిపోయింది. నువ్వు చూసేది నా హెయిరే కాదు, నా అందమే కాదు, నా కలరే కాదు, అన్నీ జీరోకి వచ్చినాయి. అయినా ఇంత చక్కగా ఉన్నారు మీరు. మీ అభిమానం అది. ఓకే అమ్మ, యాక్చువల్గా మనం చిన్నప్పుడు చేసిన కొన్ని మెమరీస్ మన అమ్మతో వేరే వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కో పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు కొన్ని మెమరీస్ ఉండిపోతాయి. అవి ఎప్పటికీ మనం తీసేయాలన్న మైండ్లోంచి పోవు. అలాంటివి అమ్మతో మీకున్న మెమరీస్ ఏమైనా చెప్పగలరా? ఏమైనా గుర్తున్నాయా? అసలు గుర్తులేకపోవడానికి అలాంటివి ఏం జరగల. అంత మెమరీస్ ఎప్పుడు పెరిగాం, సామాన్యంగా పెరిగాం. ఏమి మెమరీస్ సంఘటనలు అవన్నీ ఏమీ లేవు. అమ్మ పోయిన రోజు మాత్రము మా మామయ్య నవమి రోజు లేపుదామని అక్కయ్య అంటే లేవలేదు, మ్యాసివ్ అటాక్ వచ్చి పోయారు. పెద్దగా అరిచాడు అక్కయ్య అనేసి పోయిందన్నారు. నేను రూమ్లోంచి రాలేదు, నేను అలాగే ఫ్రీజ్ అయి కూర్చున్నాను. అక్కడే ఉన్నా, ఏడవలేదు, రూమ్లోంచి రాలేదు. వీళ్ళందరూ ఏదో హడావిడి చేసేస్తున్నారు. ఆవిడ బాడీని బయట పెట్టి బాల్కనీ ఏదో ఉంటుంది కదా పోర్టికోలో, అక్కడ పెట్టి అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఆమెను తీసుకెళ్ళిపోయే టైం వచ్చింది. నేను రావడల్లా రూమ్లో వచ్చి, అందరు అన్నీ చేస్తున్నారు. కానీ అప్పుడు మా మామయ్య బలవంతంగా వచ్చి నన్ను లాక్కెళ్ళినట్టే, చంకలో వేసుకుని లాక్కెళ్ళి అమ్మ మీద పడేశాడు, ఆ శవం మీద. అప్పుడు బరస్ట్ అయినా. ఆ బాధ కూడా మీరు చూపించలేకపోయారు. సో అమ్మ చనిపోయిన తర్వాత మీరు అమ్మని చాలా మిస్ అవుతారు. నేను ఎవరిని మిస్ అవ్వాల, అంత ఎఫెక్షనేట్గా ఏం పెరగలేదు. బట్ ఆ ఇన్సిడెంట్ మాత్రం అలా జరిగింది అంతే. పోయింది, అమ్మ పోయిన తర్వాత ఆ ఇంటి కళైపోయింది. 2005లో నాన్న పోయారు. వాళ్ళిద్దరిని సొంత ఇంట్లో పోనిచ్చాననే ఒక తృప్తి నాకుంది. అక్కడే వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసి 2005లో అమ్మేసా ఇల్లు అంతే. సో అసలు అమ్మ అనగానే ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి, మీలో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. అప్పుడున్న ప్రేమలు ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్కి అంత అయ్యో లేనే లేవు అసలు. ఒక అమ్మమ్మ తాతయ్య మనవరాలు మనవడు తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర కూర్చొని మాట్లాడడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎఫెక్షనేట్గా వచ్చి కూర్చోవడం కానీ ఏమీ లేదు. ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళకి చదువులు పరీక్షలు, కంప్యూటర్ ముందున్నారు. హలో చెప్పేయడం వచ్చేయడం, చాలా ఆర్టిఫిషియల్గా నచ్చడంలా అసలు. నా కొడుకులు కోడళ్ళు నా మనవాళ్ళు మనవరాళ్లే ఉన్నారు. ఈవెన్ నేను చెన్నై వెళ్ళినా ఇంకా నా మేనగోడళ్ళు ఇద్దరు మహా బిజీగా ఉంటారు. వాళ్ళ బిజీ అయ్యేంత వరకు ఏదో కాలక్షేపం చేసి అయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి రావడము, నేను వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చోవడము జరుగుతుంది. లేకపోతే రోజు వీడియో కాల్ చేసి మాట్లాడతాను.
వాళ్ళిద్దరు బాగా ఇష్టం, ఇంతప్పటి నుంచి పెరిగారు. పిల్లలు ఆ. అంతే తప్పించి ఇప్పుడు పిల్లల్లో పెద్ద ఎఫెక్షన్ లేదు. మనం ఏదైనా చెప్పినా కూడా మంచిగా చెప్పినా కూడా వాళ్ళకి అదేదో రివర్స్ అవుతుంది. మహా చెప్పొచ్చావాలే, మాకు తెలీదా, మేము చిన్నపిల్లలమా అంటారు. అప్పటితో పోల్చుకుంటే అమ్మ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ తల్లిదండ్రుల్ని ఆర్ఫనైజుల్లో అలా వదిలేస్తూ ఉన్నారు. అంటే అప్పుడున్న బాండింగ్స్, అప్పుడున్న ప్రేమలు ఈ కాలం మారే కొద్దీ మారిపోవడానికి అసలు రీజన్ ఏంటి అంటారు? ఏమో తెలియదురా, నేను అంత బ్రీఫ్గా నేను రీసెర్చ్ చేసింది లేదు. కానీ నాకు ఇప్పుడు జనరేషన్ చూస్తే అసలు ఇష్టం ఉండదు నాకు. కొంతమంది ఉన్నారు ఎంత సంస్కారంగా ఉంటారో, లొకేషన్స్లో కానీ బయట కానీ చూడంగానే లేచి నుంచోవడం, హలో అని పలకరించడం. నువ్వు కానీ ఎవరైనా కానీ, మా సినిమాల్లో చేసిన మరియా కానీ విపీషా కానీ అందరూ కూడా ఆ సంస్కారం ఉంది. కొంతమందికే ఉంది ఆ సంస్కారం, అది జన్మతః వచ్చిన సంస్కారం. చాలామంది అసలు విష్ చేయరు, అటు నుంచి పోతున్న కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు. నాకు నచ్చది ఈ జనరేషన్. ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఈ జనరేషన్లో సంస్కారం ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవును. యాక్చువల్గా మీరు పెరిగినప్పుడు అమ్మ అనగానే అమ్మ ఫ్యామిలీ, అమ్మమ్మ, ఆ అట్మాస్ఫియర్, ఆ బాండింగ్, మనకి బేసిక్ ఎథిక్స్, ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అలా ఎవరు పెంచట్లేదు. మీరు అన్నట్టు జాబ్లు ఎక్కడో, పిల్లలు ఎక్కడో. అలాగా వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, కానీ ఇష్టం ఉండదు నాకు. ఉండాలి, ఎంత బిజీ ఉన్నా కూడా కనీసం ఎవరైనా బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వచ్చి పక్కన కూర్చొని కాసేపు పలకరించి వాళ్ళతో కలిసి కూర్చుని అన్నం తిని మనం ఏదో భోజనం చేయడానికి వెళ్ళినట్టే ఉంటుంది. మనకి పెట్టేస్తారు, వాళ్ళు తర్వాత తింటారు. అలాంటి దానికి మనం ఎందుకు భోజనానికి వెళ్ళాలి? నలుగురు కలిసి కూర్చొని సరదాగా భోజనం చేయాలని కదా వెళ్తాము. ఒక అకేషన్కి ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మీరు తినేసేయండి, మేము తర్వాత తింటాం, టిఫిన్లు లేట్ అయినాయనో ఇంకా మాకు ఆకలి లేదనో ఏదో చెప్తూ ఉంటారు. భోజనం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? మన ఇంట్లో మనమే కూర్చొని తినచ్చు కదా. అది నచ్చదు. చాలా ఉన్నాయి అలాంటి సంఘటనలు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అమ్మ చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైన వంట? అమ్మ అన్ని రకాలు బాగా చేస్తుంది. అక్కలు బాగా చేస్తారు, వదినలు బాగా చేస్తారు, అమ్మ బాగా చేస్తుంది. అదే నాకు ఆ రవ్వ లడ్డు పర్టికులర్గా ఆ టైంలో, ఆ మైసూర్ పాకు, ఆ గట్టి మైసూర్ పాకు, మన సన్నకార పూస అలాంటివన్నీ చేసి, పంచదార పూరీలు ఇవన్నీ టిఫిన్ డబ్బాల్లో పోసి పెట్టేవారు స్కూల్ నుంచి వచ్చేసరికి. మధ్యాహ్నం స్నాక్ అదే. అమ్మ చేసే వంటలు మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏవైనా చేస్తారా? నాకు అసలు స్టవ్ అంటించడం రాదు, నువ్వు నమ్మవు. నిజమమ్మా? 60 సంవత్సరాలు నాకు, నేను ఏనాడు కాఫీ చేసుకోలేదు, టీ చేసుకోలేదు, అన్నం వండుకోలేదు. నాకు అట్లా గడిచిపోయింది నా జీవితం. అది సన్యాసి జీవితమా రాజయోగమా తెలియదు నాకు. ఏనాడు వంటింట్లోకి వెళ్ళలేదు నేను. నా గృహప్రవేశం అప్పుడు నామకే వస్తే పాలు పొంగించాలి కాబట్టి ఆ లైటర్ తీసుకొని స్టవ్ వెలిగిస్తున్నాను. ఎలాగా ఆ మంట నా వైపు ఉంది, ఇటు రివర్స్లో పెట్టి. అప్పుడు వీడియో తీసి అతను చెప్పాడు, మేడం ఇది ఇటు పెట్టి వెలిగించాలండి అని. అలాంటి దుస్థితి నాది వంటలో. ఏం చేసుకోలేదు. నాకు ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. నేను ఉన్న చోటికే వస్తుంది ఆహారం నాకు. ఓకే. కానీ అమ్మ, మీరు సీరియల్ సెట్కి వచ్చేటప్పుడు ఇంత పెద్ద క్యారియర్లు బాక్సులు తీసుకొచ్చి మాకు కూడా ఫుడ్ షేర్ చేసేవారు. మావాడే, మా మేనమామ కొడుకు బాచి, ఎంతమందికో అసలు ఇప్పుడు అసలు క్యారేజే తీసుకెళ్ళటం లేదు. ఆ కంపెనీలో ఏ ఫుడ్ పెడితే అది నచ్చితే తిన్నామా, లేకపోతే పెరుగన్నం తిని వచ్చేసామా. మీరు తినడమే కాకుండా మాకు కూడా ఎంతమంది ప్రొడక్షన్ ఫుడ్ ఏం తింటారు, ఇవి టేస్ట్ చేయండి, కెమెరా డిపార్ట్మెంట్ తినేది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తినేది, ఆర్టిస్టులు తినేవారు. నిజంగా ఇష్టం నాకు అలా పెట్టడం. అవును. అమ్మ వస్తే అమ్మకు ఒకటే క్యారియర్ రాదనమాట. సెట్లో ఇంత పెద్ద క్యారియర్ వస్తుంది, మొత్తం అందరూ కూర్చొని ఒక రూమ్ లో, మేకప్ రూమ్ లో కూర్చొని మొత్తం అందరూ షేర్ చేసుకొని చాలా సంతోషంగా అలా తినేవాళ్ళం. అవును, మంచి మెమరీస్. అసలు ఆ సీరియల్ షూటింగ్ వదిలేసిన తర్వాత నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నిజంగా ఆయన మీ తాతగారు రాజావారు అంటూ ఉంటాం కదా, ఆయన పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాం. అసలు ఎంత స్ట్రాంగ్ ఉండేవారు ఆ మనిషి, ఎంత చక్కగా చిరునవ్వు నవ్వుతూ. చనిపోయారు? తెలీదమ్మా. అయ్యో, చాలా కాలం అయిపోయింది కూడా చనిపోయి. సడన్ గా నిద్రలోనే పోయినట్టున్నారు. పర్టికులర్గా అమ్మ ఈ జనరేషన్ వాళ్ళకి, ఆడియన్స్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ ఆడియన్స్కి చెప్పేలాగా ఏమన్నా ఉందా, మా ఈ జనరేషన్కి చెప్పేలాగా ఏమన్నా ఉందా, వినేలాగా వాళ్ళు ఏమన్నా ఉన్నారా? కొంచెం తల్లిదండ్రులు సంస్కారవంతులై వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఫ్యూచర్ బాగుండాలని నయానో భయానో చెప్పి పెంచుకోవడం తప్పించి, కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు పట్టించుకోరు, పట్టించుకున్న పిల్లలు వినరు.
బాగా చూసుకోండి, తల్లిదండ్రులను బాగా చూసుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, మీ మంచిగా చెప్తున్నారు, మీ భవిష్యత్తు కోసమే చెప్తున్నారు అని మీరు గ్రహించి ఒక మాట వినండి. ఒక మాట మీకు నచ్చకపోతే ఇది మాకు నచ్చలేదని చెప్పండి, మీకు ఏ ఫీల్డ్ ఇష్టమో ఆ ఫీల్డ్ ఎంచుకోండి. అంతేకాని మరీ తీసి పారేసినట్టు ఏదో కన్నారు కదా బాధ్యత అయిపోయింది మా ఇష్టం మాది అని అలాగా తోసిపుచ్చడంలో అది ఏమాత్రం మంచిది కాదు పిల్లలకి. వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉండదు అలాంటి పిల్లలకి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులని అనాథాశ్రమంలో చేరుస్తున్నారంటే చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్లో చేర్చారంట, పని మనుషులకు అప్పచెప్పారట, అందుకని ఇప్పుడు వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారట. ఏమైనా అర్థం ఉందా ఇందులో, ఏమైనా లాజిక్ ఉందా? కక్ష తీర్చుకునే బంధం కాదు కదా అది. అలాంటి జనరేషన్కి నేనేం చెప్తాను. అందులో నేను కనలేదు, కనకపోయినా అమ్మనే కానీ జగమంతా కొడుకులు కూతుళ్ళే కానీ నేను జనరేషన్కి సూక్తులు చెప్పేంత అర్హత నాకు లేదనుకుంటా. అలా అనకూడదు, ఎందుకంటే మీరు కంటే ఒకరిద్దరికే తల్లవుతారు, మీరు కనకపోయినా ఇంతమంది ఎంతమంది వింటారో నా మాటలు. ఇప్పుడు మా రుద్రంకోట టీం కానీ, మా రాము కానీ, మన అనిల్ కానీ, చాలా మంది కొడుకులు, విజయ్ కానీ అందరూ కూడా నాకు అంత గౌరవం ఇస్తారు. చూడంగానే కాళ్ళకి నమస్కారం చేస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. మా ఇంట్లో ఉండే మా పిల్లలే తీసుకోరు అలాగా. చెప్పాలి పెద్దవాళ్ళు ఏదైనా అకేషన్ వస్తే బ్లెస్సింగ్ తీసుకో వెళ్ళి అనేసి. అలాంటి బ్లెస్సింగ్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. మనస్ఫూర్తిగా వచ్చి వాళ్ళు ప్రేమించి వాళ్ళు మర్యాద ఇవ్వాలి, కానీ అలాంటి బలవంతపు ప్రేమలు ఆ గౌరవాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే అమ్మ, ఒక లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మని ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగేద్దాం. ఇన్ని ఇయర్స్ జర్నీ, ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్ చూసారు, సంతోషాలు చూసారు, ఎంతో లగ్జరీ లైఫ్ చూసారు, ఏమీ లేకుండా ఉన్న రోజులు చూసారు. సో ఈ జీవితం ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారంటే? చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా చుట్టూ ఆత్మీయులే, హాయిగా వాళ్ళతో గడుపుతున్నాను. వర్క్ ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉన్నాను. ఒక పూట తిన్నా తినకపోయినా సంతోషంగానే ఉన్నాను. అలానే తినకుండా లేను, 3 పూట్ల తింటాను హాయిగా. అమ్మకి ఇంకేమైనా డ్రీమ్స్ మిగిలిపోయాయా? ఏం లేవు తల్లి, ఇంకా డ్రీమ్స్ అంటూ ఆయన ఎలాగా నిర్ణయించాడో అదే. ఇంతకు ముందర అనుకునేదాన్ని ఒక డాన్సర్గా చేయాలి, ఒక మంచి మదర్గా, పెద్ద హీరోకి మదర్గా చేయాలి, ఒక మూగ క్యారెక్టర్, ఒక చెవిటి క్యారెక్టర్, యాక్షన్కి స్కోప్ ఉన్నవి చేయాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు అలా ఇచ్చే డైరెక్టర్స్, అలాగా నన్ను చూసే డైరెక్టర్స్, ఆడియన్స్ ఉన్నారో లేదో తెలియదు. ఉంటే సంతోషం, లేకపోతే ఆనందం, అంతే. ఇప్పుడైతే ఏం డ్రీమ్స్ లేవు, ఇలా వెళ్ళిపోవాలి సాఫీగా జీవితం, అంతే. ఓకే అమ్మ, ఇప్పుడు ప్రొడ్యూసర్గా మూవీ కూడా చేస్తున్నారు. నేను ప్రొడ్యూసర్ కాదు తల్లి, అందరూ ప్రొడ్యూసర్ అనే చెప్తున్నారు కదా. ప్రెజెంట్స్ అంటే ఒక గౌరవం, ఒక అభిమానం. నా పేరు ఉంటే ఒక సెంటిమెంట్గా అది సక్సెస్ అవుతుంది. లక్కీ చామ్ అమ్మ, చెప్పడం మర్చిపోయా, అమ్మతో ఏ స్టార్ట్ చేసినా అది 100 days పక్క. చాలా మందిరా ఏమన్నా కొన్నా చేసినా కూడా నా చేతితో ఎంతో కొంత తీసుకుంటారు. బాగా ఉన్నవాళ్ళైనా సరే నీ హస్తవాసి మంచిదమ్మా అని అలా వాళ్ళు అభిమానించి నా బిడ్డలు నా పేరు పెట్టుకున్నారు, కానీ నేను ఒక్క పైసా పెట్టలేదు. ఓకే, ఎన్ని సీరియల్స్ అమ్మ పేరుతో స్టార్ట్ అయినాయో, ఎన్ని సీరియల్స్ లాంచ్ అయ్యి హిట్ అయ్యి సక్సెస్ అయ్యి, అలానే ఈ మూవీ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి. మీ డ్రీమ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్ ఇంత మంచి ఆర్టిస్ట్ చూడడానికి చూడండి, 60s లో కూడా ఆవిడ అందం, ఆవిడ కలర్, ఆవిడ గ్లామర్ ఎక్కడ తగ్గలేదు. సో మీకు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇలానే మీరు ఎనర్జెటిక్గా, యంగ్గా మాకు కనిపిస్తూ మమ్మల్ని అలరిస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, మీరందరూ నాకు పిల్లలే. సో నీ వాక్కు ఫలించాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మకు ప్రేమతో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలానే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండండి.